అమ్మ మీ పేరమ్మా? అరుణ నాయుడు అండి. ఎక్కడి నుండి వస్తున్నారమ్మా? గాజువాక నియోజకవర్గం 68th వార్డ్ ఆకిరెడ్డిపాలెం. వైజాగ్ నుండి వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? పార్టీ ఫార్మేషన్ డే కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఫార్మేషన్ డే జరుపుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇది మా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం అండి. అంగరంగ వైభవంగా చేయడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు సకల ముస్తాబులు జరిగాయి. చాలా చూడడానికి కన్నుల పండుగ ఉంది. ఇప్పటికి ఎలా ఉందంటే ఇంకా రేపటికి జనసందోహం ఎలా ఉంటుంది అనేది. బాధపడుతున్నారా ఒక విషయంలో? ఎందుకంటే గాజువాకలో పోటీ చేసినప్పుడు ఆయన గెలిపించుకోలేకపోయారు. ఇప్పుడు పిఠాపురంలో గెలిపించుకుని పిఠాపురం ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. బాధపడని రోజంటూ లేదండి. ఒక విధంగా చూస్తే ఆ, కడుపు రగిలిపోతుంది అంటాం కదా, అలాంటి స్థితిలో ఉన్నాము. ఎందుకు వదిలేసుకున్నామా ఇలాంటి దేవుడు లాంటి మనిషిని? అప్పుడు దేవుడు లాంటి మనిషి అంటున్నారండి పవన్ కళ్యాణ్. ఆయన ఒక జస్ట్ సాధారణ మనిషే కదా. లేదండి, నేను నన్నే కాదు, ఒక జనసేన కార్యకర్తగానో లేదంటే 68th వార్డు అధికార ప్రతినిధిగానో కాదు, ఎవరిని అడిగినా ఎవరిని కదిలించినా కూడా ఆయన ఒక మహానుభావుడనే దేవుడనే చెప్తారు. ఎందుకు? ఆయన చేసిన కార్యక్రమాలు అలా ఉన్నాయి కాబట్టి. ఏం చేయలేదు, ప్యాకేజ్ తీసుకొని లాభపడ్డాడు అని చెప్పి మన దువ్వాడ శ్రీనివాస్ కూడా అంటున్నారు. అదా, వాళ్ళందరూ పేటీఎం బ్యాచ్ అండి. ఏదైనా మాట్లాడతారు, లేనివన్నీ మాట్లాడే వాళ్ళే వాళ్ళు. సో ఈయన స్వలాభం కోసం కొంచెం కూడా ఆలోచించకుండా పేదలు ఎవరైతే ఉన్నారో, అలాగే బలహీన వర్గాలు, బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్ధరణ కోసం, అదేవిధంగా ఒక వీర మహిళగా చెప్తున్నానండి. ఇది మాకు వీర మహిళ అని ఒక గొప్ప నామకరణం చేసి మాలో ఇంకా ధైర్య సాహసాలు పెరిగి మేము సమాజంలో ఏదో ఒక స్థాయిలో నించుని మంచి చేయడానికి అన్నట్టుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దినటువంటి ఆయన మహానుభావుడు కాక భగవంతుడు కాక ఏమవుతారండి. ఎలా ఉంది అసలు పరిపాలన చూస్తుంటే? అసలు డిప్యూటీ సీఎం అయింది కూడా ఏం చేయట్లేదు. 8 నెలలు 9 నెలలు పూర్తి అయిపోయింది అని చెప్తున్నారు. 8 నెలలు పూర్తవుతుంది. దేనికంటే వాళ్ళకి అవమానించడానికి కానీ లేదు, ఇది జరగలేదు అని చెప్పడానికి కానీ ఏమి దొరక్క వాళ్ళు ఇబ్బందులు పడి 8 నెలలుగా వెయిట్ చేసి ఇప్పుడు ఏవో బిక్కా బీది పాయింట్లు పట్టుకొని మాట్లాడుతున్నారు. కానీ చెయ్యలేదు అనే ఏ కామన్ మ్యాన్ ఈజ్ ద కమాండర్ అండి హియర్. అవునా? కామన్ మ్యాన్ ఇక్కడ అంతా ఇది చేస్తాడు, రూల్ చేస్తాడు ఈ పాలిటిక్స్ అనేది. సో వాళ్ళని అడిగే తెలుసుకోవచ్చు కదా మనం. సో వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు ఆయన చేసిన సేవ ఏంటి, ఆయన ఏంటి చేసి పెట్టారు సమాజానికి. ఆయన గ్రామీణ అంటే అంటే ఐ మీన్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి గ్రామాల్లో రోడ్లు కావచ్చు, ఇవన్నీ పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు, ఎలా ఉంది ఇప్పుడు? డీసీఎం అనే పదవికే వన్నె తెచ్చినటువంటి శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు ఒకటి కాదు 6 శాఖల్ని తీసుకుని దాంట్లో తనదైన శక్తిని పుణికిపుచ్చుకొని ఏ వంతు సాయం చేయాలన్నా సరే తన వంతుగా ఏది కూడా శ్రమ అనేది 0 పాయింట్ కూడా ఎక్కడ మిగలకుండా ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువే చేస్తున్నారు. సొంత అసెంబ్లీ గేటు కూడా తాకడం అనేసి మాజీ మంత్రి రోజా అన్నారు, గుర్తుంది కదా? గుర్తుందండి, బాగా గుర్తుంది. ఇప్పటికీ కూడా అలాగా ఆల్చేషన్ డాగ్ మాదిరి మరుగుతూనే ఉన్నారు రోజారెడ్డి గారు. అసలు ఇప్పుడు కూడా వస్తున్నప్పుడు అదే టాపిక్ మాట్లాడుకున్నాం. చింత చేసినా కూడా పులుపు చావలేదన్న మాదిరి ఏంటి నోటికి వస్తే అది మాట్లాడేది, అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ఇప్పటికీ విమర్శలు ఎలా చేయాలనిపిస్తుందో అర్థం కావట్లేదండి. ఓకే, పేరు జ్యోతిరెడ్డి అండి. నేను గాజువాక నియోజకవర్గం నుంచి వచ్చాను. ఏమనిపిస్తుంది? మీ నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఓడించారు పవన్ కళ్యాణ్, ఇక్కడ పిఠాపురం ప్రజలు గెలిపించారు. మా నియోజకవర్గంలో ఓడించారు అంటే మేము దురదృష్టవంతులం కాబట్టి ఆయన ఓడించాం. ఆయన కావాలి అనుకున్నప్పుడు మేము ఆయన గెలిపించలేకపోయాం. ఆయన వస్తారు అనుకున్నప్పుడు ఆయన రాలేదు. పిఠాపురానికి అదృష్టం దక్కిందండి. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మేము దురదృష్టవంతులం. అందుకే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని వదిలేశారు గాజువాక అనాథ పిల్లల్లాగా. ఆ విషయంలో రోజు బాధపడుతున్నాం. మేము 9 నెలలుగా ఎందుకు మనం గెలిపించుకోలేకపోయాం అనేసి ఎక్స్పెక్ట్ చేసాం ఆయనే వస్తారు గాజువాక అని. ఎందుకంటే ఎక్కడైతే ఓడిపోయినా అక్కడే గెలిచి చూపిస్తా అన్నారు. మరి అన్నయ్య ఎందుకో చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నారు. ఎలా ఉంది డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అంటే ఎవరికీ తెలియదండి. ఇప్పుడే డిప్యూటీ సీఎం అన్న పేరుకి అన్నయ్య అయిన తర్వాత అందం వచ్చిందండి. డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారని మొత్తం ఏపీఏ కాకుండా మొత్తం భారతదేశం అంతా చూసేలా ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారండి. చాలా బాగుంది ఆయన. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు మీకు అంత అభిమానం? మాటల్లో కనిపిస్తుంది అభిమానం. ఆయన సిద్ధాంతాలు నచ్చి మేము పార్టీలోకి వచ్చామండి. పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువ అభిమానించే వాళ్ళు ఎక్కువ మెయిన్ యువత ఎక్కువ ఉంటారు. అంటే సినిమాలు చూసి అట్రాక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు తప్ప అంటే హౌస్ వైఫ్స్ కానీ ఇలాంటి మహిళలు చాలా తక్కువ ఉంటారని చెప్పి అయితే విన్నాను. ఆయన సినిమాలు చూసి అభిమానించే అభిమానం కాదండి మాకు. ఆయన సిద్ధాంతాలు నచ్చి మేము పార్టీలోకి వచ్చి నిస్వార్థంగా ఏమీ కూడా
ఆఖరికి మేము తాగే వాటర్ ప్యాకెట్ కూడా మా డబ్బులతోనే కొనుక్కొని మేము అన్నయ్య కోసం ఎంత దూరం అయినా సరే, ఏ మీటింగ్ అయినా సరే మేము అటెండ్ అవుతామండి. అంత అభిమానం ఆయన అంటే. ఆయన జనాల కోసమే బ్రతికే మనిషి కాబట్టి ఆయన మీద అంత అభిమానం.